ఓరుగల్లు జిల్లా వ్యాప్తంగా గణపతి నవరాత్రి ఉత్సవాల శోభ నెలకొంది. సిటీలోని రోడ్లపైన ఎక్కడ చూసినా మండపాలకు తరలి వెళ్తున్న గణనాథుల విగ్రహాలే కనిపిస్తున్నాయి. నగరంలోని సూపర్ మార్కెట్, హన్మకొండ చౌరస్తా, వరంగల్ చౌరస్తా, ములుగు రోడ్లో రోడ్డుకి ఇరువైపులా దారి పొడవునా గణనాథులను పెట్టి విక్రయాలు జరుపుతున్నారు. గణనాథులను కొనుగోలు చేసేందుకు వచ్చిన వారితో రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి. ఈసారి పర్యావరణాన్ని కాపాడేందుకు మట్టితో తయారు చేసిన విగ్రహాలను మండపాల్లో ప్రతిష్ఠించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు జనం. దీనిపై మరిన్ని డీటెయిల్స్ వరంగల్ నుంచి అశోక్ అందిస్తారు. ఆదిదేవుడు విఘ్నహరుడు ఆ గణనాథులను కొలిచేందుకు ఊరు వాడ పల్లె పట్నం అంతా ముస్తాబైంది. మండపాలను ఏర్పాటు చేసుకున్న భక్తులు పెద్ద ఎత్తున గణనాథుల విగ్రహాలను కొనుగోలు చేసేందుకు కూడా తరలి వస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా వచ్చే గణనాథ భజన మండలి సభ్యులకు ఇక్కడ అమ్మకాలు తీసుకెళ్లి వాహనాలలో తీసుకువెళ్లేందుకు కూడా సిద్ధమైంది. మనం ప్రస్తుతం వరంగల్ నగరంలోని పోచం మైదానం వద్ద ఉన్నాం. పోచం మైదానంతో పాటు భద్రకాళి టెంపుల్ వద్ద రోడ్డుకి ఇరువైపులా ఎటు చూసిన గణనాథుల విగ్రహాలతో ముస్తాబైన పరిస్థితి కనబడుతుంది. ఒకవైపు గణనాథులను తీసుకువెళ్లి ప్రతిష్ఠించి పూజలు చేసేందుకు కొంత భక్తులు సిద్ధమవుతుండగా మరికొందరు మాత్రం ఈ విగ్రహాలను 2-3 రోజులకు ముందే మాత్రమే తీసుకువెళ్లి ప్రతిష్ఠించేందుకు కూడా అన్ని ఏర్పాటు చేసిన పరిస్థితి కనబడుతుంది. మరోవైపు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు కాకుండా మట్టి వినాయక గణనాథులనే పూజించేందుకు కూడా భక్తులు ఎక్కువ ఆసక్తి చూపడంతో ఆ మట్టి గణనాథులను కూడా ఏర్పాటు చేసి ప్రతిష్ఠించేందుకు కూడా తీసుకువెళ్లారు. ఆ తయారీదారులు కూడా భక్తుల కోరికల మేరకు కొంత అడ్వాన్స్ ముందుగానే తీసుకొని మట్టి గణనాథులను కూడా తీసుకువెళ్లి ప్రతిష్ఠించేందుకు కూడా చేశారు. చూడొచ్చు మనం ఇప్పుడు భద్రకాళి రోడ్డుకి ఇరువైపులా కూడా పెద్ద ఎత్తున భక్తులు ఈ గణనాథుల ప్రతిమలను తీసుకువెళ్లేందుకు వాహనాల పైన కావచ్చు, 2 వీలర్ల పైన కావచ్చు భక్తులు పెద్ద ఎత్తున వచ్చి పూజా సామాగ్రితో పాటు ఇతర గణనాథులను కూడా తీసుకువెళ్లేందుకు కూడా వచ్చిన పరిస్థితి కనబడుతుంది. భక్తుల కోరిక మేరకు చిన్న పెద్ద సైజులలో కూడా భక్తులు తయారీదారులు తయారు చేయడంతో చిన్న ఇండ్లలో పూజించేందుకు కూడా గణనాథులను తీసుకువెళ్లేందుకు వచ్చిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ గణనాథుల విగ్రహాలను తీసుకెళ్లేందుకు వచ్చేవారు వాళ్ళు ఉన్నారు. సార్ చెప్పండి, మీరు ఎప్పటి నుంచి ఈ గణనాథుని పూజిస్తున్నారు? మేము చిన్నప్పటి నుంచి మాకు విఘ్నేశ్వరుని పూజించడం మహా ఇష్టం అండి, చాలా ఇష్టము. ప్రతి సంవత్సరం మంటపాలు ఏర్పాటు చేసి వినాయకుడిని 9 నవరాత్రులు పూజ కంప్లీట్ చేసుకొని వినాయకుడిని భక్తి శ్రద్ధలతో మేము నిమజ్జనం చేస్తామండి. ఈ పండుగ వచ్చిందంటే మాకు చాలా సంతోషంగా ఉంటుంది. మా మిత్రులం అందరం కలిసి ఒక చోట కూడి వినాయక మండపాలు ఏర్పాటు చేసుకొని భక్తి శ్రద్ధలతో వినాయకుడిని పూజించుకుంటామండి. గత 40 సంవత్సరాలు అంటే మాకు బుద్ధి జరిగినప్పటి నుంచి మేము వినాయకుని పూజిస్తాం. మేము మండపాలు ఏర్పాటు చేసుకొని గత 20 సంవత్సరాల నుంచి పూజిస్తున్నామండి. మా కాలనీలో ప్రత్యేకంగా ఏంటంటే ఒక 18-20 సంవత్సరాల నుండి మా కాలనీకి స్పెషల్గా అంటే మా ఫ్రెండ్స్ తోటి ఏర్పాటు చేసుకుంటాం. దాన్ని చాలా ఘనంగా మేము తీసుకెళ్ళడం జరుగుతుంది. అంటే వినాయకుడు అంటేనే ప్రకృతి, ప్రకృతి అంటేనే వినాయకుడు. అయితే వినాయకుడిని కనుక మనం పూజిస్తే ప్రకృతి నుంచి ఎప్పుడైతే ప్రకృతికి మనకు హ్యాపీగా ఉంటుందో మనం అందరం చల్లగా ఉంటాం. ఎందుకంటే ప్రకృతికి కోపం వస్తే ఏం వినాశనాలు జరుగుతాయో మనం అందరం కళ్ళారా చూసాం. సో ఇప్పుడు కూడా దీని ఏంటంటే మనం ప్రకృతి ఈ వినాయకుడి పూజలో వేరే పండుగలకు వినాయక పండుగలకు చాలా తేడా ఉంటుంది. ఎందుకంటే వేరే పండుగలు హంగులు, హార్బడ్డాలు రకరకాల ఉంటాయి. పత్రాలు అంటే మన పూజా సామాన్లు చాలా కాస్ట్లీ ఉంటాయి. కానీ ఇంట్లో వినాయక చవితిలో వాడే మనం పూజలో వాడేది ఏంటంటే ఒక 21 రకాల పత్రిలు ఉంటాయి. అంటే ఆకులే అంటే ఎక్కడెక్కడ ఫ్రీగా నీకు దొరికేటి అవి కూడా ఔషధ గుణాలు కలిగిన పత్రిలు. ఈ ఔషధ గుణాల పత్రిలతో మట్టి వినాయకులతో చేసి మనం నిమజ్జనం చేసినట్టయితే దానిలో ఉండే అంటే చెరువులో, సరస్సులో మనం నిమజ్జనం చేస్తాం. ఎందుకంటే 9 రోజుల తర్వాత చేసినప్పుడు నిమజ్జనం చేయడం జరుగుతుంది. ఈ క్రమంలో ఆ చెరువులో ఉండే జీవరాశులకు కానీ దాన్ని కానీ తద్వారా వాటి వర్షాకాలం వచ్చినప్పుడు ఈ ఔషధ గుణాలు కూడా మన బావిలకు వాటిలోకి వచ్చి మనం కూడా మంచి వాటర్ దొరికి మనకు మంచి దొరుకుతుంది. కాకపోతే ఇప్పుడు ఇక్కడ చూస్తే పిఓపి ఎక్కువ ఉన్నది. పిఓపి వల్ల మనకు కొన్ని రసాయనికలు, కెమికల్ రకరకాలు ఉండట్లో ఏంటంటే అవి మనకు హాని కలిగించే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మేము పబ్లిక్ని కోరేది ఏంటంటే మేము కూడా ఇది దూరం నుంచి పట్టుకొచ్చాను. ఇది 150 తీసుకున్నాడు, కానీ వారు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇది ముల్తాన్ మట్టి లెక్క పనిచేస్తుంది. మనకు జనరల్గా ఇదే మట్టిని మనం జనరల్గా మామూలుగా మనం తీసేసి మెత్తగా చేసి మనం ఫేషియల్ ప్యాక్ కూడా పెట్టుకుంటాం. అంటే మనం లోపల ఉన్న బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అంది పోయి ఫేస్ గ్లో వచ్చే అవకాశం అంట. అలాగే ఇది కూడా నీళ్ళల్లో కరిగినప్పుడు దీని ఔషధ గుణాలు కూడా వచ్చి దాని లోపల ఉన్న జీవరాశాలు కూడా చాలా బాగుంటాయి. అందుకని మట్టి వినాయకులు మేము ప్రిపేర్ చేసాం. దగ్గరకు ఒక 10 ఏళ్ళ నుంచి మేము యూజ్ చేస్తున్నామండి. దగ్గర అంటే వినాయకుని పూజించబట్టి చాలా ఏళ్ళు అవుతుంది. కాకపోతే ఈ 10 ఏళ్ళ నుంచి మట్టి మట్టి వినాయకుల మీదనే మేము కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. మేము కూడా పబ్లిక్ కూడా అదే చెప్తున్నాం, మా చుట్టుపక్కల వాళ్ళకు కూడా అదే చెప్తున్నాం. పరిస్థితి మొత్తానికి పిఓపి వల్ల కొంత హానికరంగా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మట్టి గణనాథులను పూజిస్తే అవి ప్రకృతి పరంగా కొంత శుద్ధి జరుగుతుంది, వాటర్ కూడా కలుషితం కాకుండా ఉంటుందని చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. వెడి జర్నలిస్ట్ రాజుతో అశోక్, విష్ణు, వరంగల్.